హాయ్ హలో అండి. ఈరోజు కొబ్బరికాయ మామిడికాయ పచ్చడి చేసుకుందాం. ఈ సైజు కొబ్బరికాయ తీసుకున్నానండి నేను. కొంచెం పెద్ద సైజే. ఈ సైజు కొబ్బరికాయకి మామిడికాయ ఈ సైజు తీసుకోవాలన్నమాట. చిన్న కాయ. మామిడికాయ కొబ్బరికాయ. ఇప్పుడు పచ్చిమిరపకాయలు ఒక 10, కొంచెం కొత్తిమీర, తగినంత ఆయిలు, కొంచెం ఉప్పు, కొంచెం పసుపు తీసుకున్నాను, తగినంత అనమాట అవి. ఇప్పుడు పోపు దినుసులు: శనగపప్పు, మినపప్పు, ఎండుమిర్చి, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు. స్టవ్ మీద కళాయి పెట్టుకుని పచ్చిమిరపకాయలు వేయించుకున్నాను, కొద్దిగా నూనె వేసుకుని వేయించేసుకున్నాను. ఇప్పుడు అదే కళాయిలో పోపు వేయించుకుంటున్నాను అనమాట. పోపు దినుసులన్నీ కలిపి చక్కగా పోపు వేయించుకుని ఎర్రగా అయ్యేదాకా పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కొబ్బరికాయ ముక్కలు చేసుకున్నాను. మీరైతే కూరైనా చేసుకోవచ్చు అనమాట. నేనైతే ముక్కలే చేసుకున్నాను, అవి దంచుకున్నాను. మామిడికాయ మా పెరట్లోదేనండోయ్. ఈ మామిడికాయ ముక్కలు చేసుకుని ఈ ముక్కలు కూడా చక్కగా దంచుకోవాలి. ఇవి కూడా కూర తీసుకోవచ్చు, మీకు నచ్చితే కూర తీసుకోవచ్చు. నేను ముక్కలే వేసుకుంటున్నాను. ఇప్పుడు పచ్చిమిర్చి వేసి బాగా దంచుకున్నాను. బాగా దంచుకొని చక్కగా ఉప్పు వేసుకుని పసుపు వేసుకుని చక్కగా రుబ్బుకోవాలన్నమాట. చక్కగా రుబ్బుకుంటే చాలా బాగుంటుంది ఈ పచ్చడి. అయితే ఈ పచ్చడి కూర పక్కన కూర ఉందనుకోండి, 10 మందికి సరిపోతుంది. అదే ఓన్లీ ఈ పచ్చడితోటే అన్నం తింటే 5గురికి మాత్రమే సరిపోతుంది పచ్చడి. పచ్చిమిరపకాయలు కారంగా ఉన్నాయనుకోండి, ఒక 3, 4 వేసుకోవాలి. ఇవి కారం లేని పచ్చిమిరపకాయలు కాబట్టి 10 పచ్చిమిరపకాయలు వేసాను. ఇలా రుబ్బుకున్న పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది. మీరైతే మిక్సీ అయినా పట్టుకోవచ్చు. చక్కగా మిక్సీలో వేసుకున్నారనుకోండి, అది కూడా చాలా బాగుంటుంది. కాకపోతే నాకు ఖాళీ ఉంది కాబట్టి రోట్లో రుబ్బుకుంటున్నాను. మీ ఇష్టం అండి, ఎలా చేసుకున్నా కొబ్బరి పచ్చడి అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ రుచికరమైన పచ్చడిని మా అబ్బాయి పక్కనే ఉండి చేతులు పెడుతున్నాడు. చేతులు పెట్టకురా. వాడికి ఎంత ఇంట్రెస్ట్ అనమాట. పచ్చడి అంటే చాలా ఇష్టం, దగ్గరుండి చేయించుకుంటాడు. వాడికి పెట్టాను టేస్ట్ కోసమని, టేస్ట్ చూడమని పెట్టాను. ఇప్పుడు పోపు కలుపుకున్నాను. పోపు కలుపుకొని ఒక గిన్నెలోకి తీసుకున్నాను. కొత్తిమీరతో గార్నిష్ చేసుకున్నాను. పచ్చడి చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి.